నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి యొక్క బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. నోట్లో పుండ్లు వచ్చినప్పుడు చాలామందికి ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సివియర్గా వచ్చినప్పుడైతే మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ యొక్క నోట్లో పుండ్లు ఎందుకు వస్తాయి, దానికి గలటువంటి కారణాలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. నోట్లో పుండ్లు అంటే వీటిని మౌత్ అల్సర్స్ అని కూడా అనుకుంటున్నాం. ఒక మౌత్ అల్సర్స్ అనేటువంటిది లిప్స్ పైన రావచ్చు, నాలుక పైన రావచ్చు, గమ్స్ పైన రావచ్చు, తర్వాత ఓరల్ మ్యూకోజా అంటే ఈ బకల్ మ్యూకోజా పైన కూడా లోపల ఇన్సైడ్ కూడా రావచ్చు. కొన్నిసార్లు ప్యాలెట్ పైన కూడా రావచ్చు అన్నమాట. చిన్న చిన్న పుండ్లు పడేసి అవి చాలా పెయిన్ఫుల్గా ఉండేసి కొన్నిసార్లు స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇలాంటి మౌత్ అల్సర్స్ కొందరికి చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ టైమ్స్లో ఆ యొక్క స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా ఈ యొక్క మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. వచ్చేసి ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్లో ఆటోమేటికల్లీ మళ్ళీ అవే రిజాల్వ్ అయిపోయి తగ్గిపోతూ ఉంటాయి. ఈ మౌత్ అల్సర్స్లో మరి టైప్స్ ఉన్నాయంటే ఈ మౌత్ అల్సర్స్లో ముఖ్యంగా మైనర్ యాప్థే, మేజర్ యాప్థే, ఎరిఫెటిఫామ్ యాప్థే అనే ఒక 3 రకాలుగా చెప్పుకోవచ్చు. మైనర్ యాప్థే అంటే ఏంటంటే మౌత్ అల్సర్స్ యొక్క సైజు 5 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మైనర్ యాప్థే అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒకవేళ సైజు 5 మిల్లీమీటర్ కంటే అధికంగా ఉన్నప్పుడు దాన్ని మేజర్ యాప్థే అని చెప్పేసి అంటూ ఉంటాం. మైనర్ యాప్థే అనేటువంటిది జనరల్గా ఒక 1 వీక్ టైంలో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మేజర్ యాప్థే కూడా సమ్టైమ్స్ సెల్ఫ్ హీలింగే, కానీ కొందరు లోపల రెసిస్టెంట్గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎరిఫెటిఫామ్ యాప్థే అంటే ఏంటంటే చాలా మైన్యూట్గా చిన్నటువంటి యొక్క అల్సర్స్ ఫామ్ అయ్యేసి ఒక గ్రూప్గా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. గ్రూప్గా ఫామ్ అయ్యేసి చాలా పెయిన్ఫుల్గా ఉండేసి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. వాటిని ఎరిఫెటిఫామ్ యాప్థే అని చెప్పేసి అంటూ ఉంటాం. యాప్థే అంటే ఓరల్ అల్సర్స్ ఉన్నటువంటి కారణాలు ఏంటంటే స్ట్రెస్ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ లోపల ఈ యొక్క ఓరల్ అల్సర్స్ అనేటువంటివి అధికంగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో వలన ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కావచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కావచ్చు, వైటమిన్ B12 డెఫిషియన్సీ కావచ్చు, వీటిలో కూడా ఈ యొక్క మౌత్ అల్సర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఈ యొక్క మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంటే హెర్పీస్ ఇన్ఫెక్షన్. ఈ యొక్క హెర్పీస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది చిన్నగా మౌత్లో వస్తుంటుంది. కొన్నిసార్లు కొందరికి ఈ యొక్క ప్రైవేట్ భాగంలో కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫీవర్ వచ్చినప్పుడు కానీ అందుకే వాటిని ఫీవర్ బ్లిస్టర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత స్ట్రెస్ అధికంగా గురైనప్పుడు కావచ్చు, తర్వాత ఏమైనా రీసెంట్గా ఏమైనా ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు కావచ్చు, అలాంటి సందర్భాల లోపల ముఖ్యంగా మౌత్ కార్నర్ చుట్టూ కావచ్చు, కొన్నిసార్లు నోట్లో కావచ్చు, చిన్న నీటి పుక్కల్లాగా ఫామ్ అయ్యేసి వాటికంతకవే అవి రప్చర్ అయ్యేసి చిన్న సూపర్ఫిషియల్గా అల్సర్స్ ఉండేసి కొంచెం పెయిన్ఫుల్గా ఉండేసి మ్యాక్సిమం ఒక 1 వీక్లో తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో అయితే మాత్రము పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క అల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటిని హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా కొందరి లోపల చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కూడా అమ్మవారు అంటూ ఉంటాం. అమ్మవారు వచ్చినప్పుడు కూడా బాడీ మీదనే కాకుండా నోట్లో కూడా కొన్నిసార్లు పుండ్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొందరిలో పెద్దవాళ్ళ లోపల అయితే ముఖ్యంగా సర్పీ లేదా ఎర్పిస్ జోస్టర్ అంటే శరీరం యొక్క ఒక అర్ధ భాగంలోనే చిన్న నీటి పుక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని సర్పీ అంటూ ఉంటాం. సర్పీ మ్యాక్సిలరీ డివిజన్ అనేటువంటి ఒక భాగం ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ చీక్ భాగంలోనే కాకుండా ఈ మౌత్లో కూడా చిన్న నీటి పుక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా చిన్నపిల్లల లోపల చాలామంది లోపల హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేటువంటిది విపరీతంగా చూడడం జరిగింది ఈ మధ్య కాలం లోపల. అలాంటి యొక్క చిన్న పిల్లల్లో కూడా చేతి పైన కావచ్చు, పాదాల పైన కావచ్చు, కాకుండానే నోట్లో కూడా చిన్న నీటి పుక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లో ఉంటాయి. రీసెంట్గా టీనేజర్స్ లోపల దీన్ని ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ అనేటువంటి జబ్బు అనేటువంటిది టీనేజర్లు చాలా అధికంగా చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళలో కూడా ఇక నోట్లో విపరీతమైనటువంటి అల్సర్స్ వచ్చేసి అసలు ఫుడ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ అనేటువంటి డిసీజ్ లోపల ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్సే కాకుండా కొన్నిసార్లు కొన్ని యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మౌత్ అల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా క్యాండిడేట్ యొక్క ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్నిసార్లు వైట్ ఫ్లేక్స్ వచ్చేసి కొన్నిసార్లు అల్సర్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతేకాకుండా బెసెట్స్ డిసీజ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. బెసెట్స్ డిసీజ్లో ఏంటంటే రికరెంట్గా నోట్లో పుండ్లు రావడమే కాకుండా మన యొక్క ప్రైవేట్ భాగంలో కూడా ముఖ్యంగా మేల్స్లో కావచ్చు, ఫిమేల్స్లో కావచ్చు, ప్రైవేట్ ఏరియాస్లో కూడా నోట్లో ఏ రకంగా పుండ్లు వస్తాయో ఆ మాదిరిగానే
పుండ్లు వచ్చేసి కొంచెం సఫర్ అవుతుంటూ ఉంటారనమాట. ఐ యొక్క సిమ్టమ్స్ కూడా రెడ్నెస్ ఆఫ్ ఐస్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫ్రీక్వెంట్గా చెస్ట్ పైన కావచ్చు, బ్యాక్లో కావచ్చు, ముఖం పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు చాలా అధికంగా పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా కొందరిలో అయితే ఇక షిన్ భాగంలో పెయిన్ఫుల్తో కూడినటువంటి ఒక గడ్డలు కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొందరిలో కీళ్ళ నొప్పులు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా అంటే నోటి పొక్కులతో పాటు నేను చెప్పినటువంటి ఈ యొక్క సిమ్టమ్స్ ఏవైనా ఉన్నప్పటికీ కూడా అప్పుడు మనం ఈ యొక్క బెసెట్స్ డిసీజ్ని అనుమానించాలి అన్నమాట. అనుమానించేసి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారంగా ఈ యొక్క బెసెట్స్ డిసీజ్ని మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బెసెట్స్ డిసీజే కాకుండా కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఈ యొక్క కనెక్టివ్ టిష్యూ డిసీజ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక డిసీజ్ వచ్చేసి లూపస్. ఈ యొక్క లూపస్ జబ్బులో కూడా ఏమవుతుందంటే ఎండకి వెళ్ళినప్పుడు ఎండ ఫోటో సెన్సిటివిటీ అంటే ఎండకు తట్టుకోకపోవడం, అంతేకాకుండా దానితో పాటు నోట్లో రికరెంట్గా పుళ్ళు రావడాలు, అల్సర్స్ రావడాలు, తర్వాత జెనిటల్లో కూడా అల్సర్స్ రావడాలు, కీళ్ళ నొప్పులు ఉండడాలు, తర్వాత డిఎల్ఏ డిస్కైడ్ లూపస్ ఎరిథమెటోసిస్ స్కాల్ప్లో కానీ ఫేస్లో కానీ హ్యాండ్స్ పైన కానీ డిఎల్ఏ లీజన్స్ రావడాలు, ఇలాంటి లీజన్స్ ఉండడమే కాకుండా ఈజీగా అలసిపోతుండడం కానీ, హెయిర్ లాస్ ఉండడం కానీ, బ్లడ్ కౌంట్స్ తక్కువగా ఉండడం కానీ, ఇంకా అదర్ సిస్టమిక్ డిసీజ్ ఏమైనా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మనము కనెక్టివ్ టిష్యూ డిసీజ్ని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మౌత్ అల్సర్స్ ఉండేసి నేను చెప్పినటువంటి యొక్క సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా మనము సింపుల్గా మౌత్ అల్సర్స్ అనకుండా వాటిని మనం కనెక్టివ్ టిష్యూ డిసీజ్ కూడా పరిగణించాలి. వాటిని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరమైనటువంటిది ఉంటుంది. కొన్నిసార్లు జిఐటి డిసీజ్ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి డిసీజ్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే క్రాన్సర్ డిసీజ్ కావచ్చు, అల్సరేటివ్ కొలైటిస్ కావచ్చు, ఇలాంటి యొక్క పేషెంట్స్లో కూడా మౌత్ అల్సర్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కొన్నిసార్లు కొన్ని యొక్క మెడికేషన్స్ వల్ల కూడా అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మెడికేషన్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్ల వలన కొందరికి ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ లోపల మౌత్ అల్సర్స్ రావచ్చు. తర్వాత ఎరిథిమా మల్టిఫార్మ్ అనే ఒక జబ్బు వస్తుంది, అందులో కూడా మౌత్ అల్సర్స్ రావచ్చు. కొన్నిసార్లు రేర్ సివియర్ అల్సరేషన్స్ వస్తూ ఉంటాయి. రేర్ సివియర్ డిసీజ్లో వచ్చేసి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానిలో కూడా ఇక నోట్లో కూడా విపరీతమైనటువంటి ఒక మౌత్ అల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ యాంటీ క్యాన్సర్స్ మెడిసిన్స్ ఉంటాయి. ఇక మిథోట్రెక్సిడ్ కావచ్చు, ఇలా కొన్ని యాంటీ క్యాన్సర్స్ మెడిసిన్స్ వాడినప్పుడు న్యూట్రోఫిల్ కౌంట్ అనేటువంటిది తగ్గినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా న్యూట్రోపీనియా సిచ్యువేషన్స్లో కూడా విపరీతమైనటువంటి ఒక పుండ్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటి ఒక జబ్బులు ఒక కారణాలే కాకుండా ఇంకా చాలా వేరే కారణాలు కూడా చాలా ఉంటాయి. అవి చాలా రేర్గా ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా ట్యూబర్కులోసిస్ కావచ్చు, కొన్ని డీప్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇక మౌత్ అల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. యాక్టిస్ అల్సర్ అనేటువంటి అల్సర్స్ అనేటువంటి జనరల్గా ఒక 1 to 2 వీక్స్లో తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయేసి రికరెంట్గా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అల్సర్స్ తగ్గకుండా 2 వారాల కంటే అధికంగా ఉన్నప్పుడు, తర్వాత ఈ యొక్క అల్సర్స్ ఉండేసి మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద దెబ్బ పడుతున్నప్పుడు, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అంతేకాకుండా అల్సర్స్తో పాటు నేను చెప్పినట్లు కీళ్ళ నొప్పులు కావచ్చు, తర్వాత కంటి సిమ్టమ్స్ కావచ్చు, తర్వాత వేరే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మూత్రం పోసే దగ్గర పుండ్లు కావచ్చు, బాడీ పైన పొక్కులు కావచ్చు, ఇలా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మౌత్ అల్సర్స్ అనేటువంటిది మీరు ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. సో అలాంటి అల్సర్స్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. అంతేకాకుండా మరి దీనికి రెగ్యులర్గా తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ కేర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఓరల్ కేర్లో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్ వస్తూ ఉంటాయి. యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్తో వాష్ చేసుకోవడం చేత మీకు సిమ్టమ్స్ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం కొంచెం తగ్గిస్తే చాలా మంచిది. ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నప్పుడు తగ్గించుకుంటే ఇంకా మంచిది. టాపికల్ క్రీమ్స్ వచ్చేసి ట్రాంప్స్లో ఉన్నటువంటి టాపికల్ క్రీమ్ ఉంటుంది. ఆ యొక్క ట్రాంప్స్లో కానీ కొలిన్ సాలిసిలేట్ అంటే క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్స్ కూడా వాడితే సమ్టైమ్స్ జిలోకిన్ లిడోకిన్ కూడా వాడుతూ ఉంటాం దాని యొక్క పెయిన్ తగ్గడం కోసం అనమాట. అదే కాకుండా కొన్ని సందర్భంలో టాపికల్ టాక్రోలిమస్ అనే క్రీమ్ కూడా వాడుతూ ఉంటాం అనమాట. ఈ యొక్క మౌత్ అల్సర్స్కి కారణాలు కనుక్కోవాలి. ఈ యొక్క కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ కావచ్చు, ఈ యొక్క వైటమిన్ B12 కావచ్చు, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాటిని సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం. సప్లిమెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా సపోజ్ ఈ యొక్క సమ్ స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆ యొక్క స్పెసిఫిక్ డిసీజ్ని మనం డయాగ్నోసిస్ చేసి ఆ డయాగ్నోసిస్ ఉదాహరణగా బెసెట్స్ డిసీజ్ ఉన్నప్పుడు, ఒక కనెక్టివ్ టిష్యూ డిసీజ్ ఉన్నప్పుడు వాటికి ఇనిషియల్గా కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఆ యొక్క ఓరల్ స్టెరాయిడ్స్ వల్ల యొక్క అల్సర్స్ని కంట్రోల్ చేసి ఒకవేళ ఇంకా మళ్ళీ ఈ యొక్క అల్సర్స్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. మిథోట్రెక్సిడ్ కావచ్చు, అజాథైప్రిన్ కావచ్చు, తర్వాత మైకోఫిన్లేట్ మోఫిటెల్ కావచ్చు, సైక్లోస్పోరిన్ కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా రీసెంట్గా అప్రెమ్లాస్ట్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్ కూడా ఈ యొక్క
మౌత్ అల్సర్స్లో బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ట్యాబ్లెట్లు అన్ని కూడా ఇక అవసరానికి తగ్గట్లు మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నేను చెప్పినటువంటి ఇక మెడికేషన్స్ కూడా ఒక ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్ కావచ్చు, వీళ్ళ ట్రైన్డ్ రుమటాలజిస్ట్ కావచ్చు, వీళ్ళ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మెడికేషన్స్ అనేటువంటిది వాడుకోవాలి.